రాత్రి 2 గంటలకు మీ మెదడు మీకు నిద్రపోనివ్వదా? అది ఓవర్ థింకింగ్ కాదు, మీ మెదడు మీపై చేస్తున్న ఒక ఆట. టైం రాత్రి 2 గంటలు కావస్తోంది. లోకమంతా నిశ్శబ్దంగా ఉంది, కానీ మీ తల లోపల మాత్రం ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. నేను ఆ మాట అని ఉండాల్సింది కాదు. రేపు ఆ పని అవ్వకపోతే పరిస్థితి ఏంటి? అసలు నా జీవితం ఎటు వెళ్తోంది? ఇలాంటి వందలాది ప్రశ్నలు మీ మెదడును తొలిచేస్తున్నాయి. రవి అనే ఒక యువకుడిని ఉదాహరణగా తీసుకుందాం. అతను రేపు జరగబోయే ఒక చిన్న ఆఫీస్ మీటింగ్ గురించి ఆలోచిస్తూ నిద్రపోలేకపోతున్నాడు. ఆ ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి గొలుసుకట్టులా వస్తూనే ఉన్నాయి. సైకాలజీలో దీనిని కాగ్నిటివ్ లూపింగ్ అంటారు. అంటే మీ మెదడు ఒకే విషయాన్ని పదే పదే ప్లే చేస్తూ మిమ్మల్ని ఒక మానసిక జైలులో బంధిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక స్టడీ ప్రకారం మనలో చాలామంది ఈ ఓవర్ థింకింగ్ సమస్యతో బాధపడుతున్నారు. కానీ అందులో కేవలం 1% మందికి మాత్రమే దీన్ని ఎలా ఆపాలో తెలుసు. ఈ వీడియో చివర్లో ఆ 1% మంది ఉపయోగించే ఆ రహస్య టెక్నిక్ ఏమిటో మీకు వివరిస్తాను. అసలు మన ప్రమేయం లేకుండా ఈ ఆలోచనల యుద్ధం ఎందుకు మొదలవుతుందో ఇప్పుడు చూద్దాం. మనం మన శరీరానికిచ్చే విశ్రాంతి మన మెదడుకివ్వడం మర్చిపోతున్నాం. ఇక్కడ మనం కార్తీక్ మరియు అఖిల్ అనే ఇద్దరిని గమనిద్దాం. కార్తీక్ ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతుంటాడు. తన ఫ్యూచర్ గురించి, తన ఫెయిల్యూర్స్ గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాడు. దీనివల్ల అతను ఎప్పుడూ అలసిపోయి కనిపిస్తాడు. కానీ అఖిల్ అలా కాదు. అతనికి సమస్యలున్నాయి, కానీ అతని మెదడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. రీసెర్చ్ ప్రకారం ఓవర్ థింకింగ్ అనేది మీ మేధస్సుకు గుర్తు కాదు, అది మీ మెదడులోని ఎనర్జీ లీకేజ్కి సంకేతం. కార్తీక్ తన ఎనర్జీని ఆలోచనల రూపంలో వృధా చేస్తున్నాడు. అందుకే అతను పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు. ఇక్కడే చాలామంది ఒక చిన్న తప్పు చేస్తారు. మన మెదడు ఒక ప్రెజర్ కుక్కర్ లాంటిది. లోపల ఒత్తిడి పెరుగుతున్నప్పుడు ఆ ఆవిరిని బయటికి పంపకపోతే అది పేలిపోతుంది. అంటే మీరు మానసిక స్థితిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే 3 పాయింట్లు మీ మెదడులోని ఆ ప్రెజర్ని ఎలా తగ్గించాలో నేర్పిస్తాయి. మనం చేసే మొదటి పొరపాటు ఏమిటంటే, మన మెదడును టైం ట్రావెల్ చేయించడం. ఓవర్ థింకింగ్ చేసేవారు ఎప్పుడూ 2 చోట్ల ఉంటారు. ఒకటి గతం, అంటే జరిగిన తప్పుల గురించి బాధపడటం. రెండోది భవిష్యత్తు, అంటే జరగని వాటి గురించి భయపడటం. రవి కథ గుర్తుంది కదా? అతను 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక అవమానం గురించి ఆలోచిస్తూ ఇప్పుడు బాధపడుతున్నాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం మనకు వచ్చే ఆలోచనలలో 90% ఆలోచనలు నిరుపయోగమైనవి మరియు పునరావృతమయ్యేవి. అంటే మనం మన మెదడును ఒకే గానుగ ఎద్దులా తిప్పుతున్నాం. దీనివల్ల మనకు తెలియకుండానే శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది మీ గుండె వేగాన్ని పెంచి మీలో ఒక రకమైన అశాంతిని కలిగిస్తుంది. మీరు రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజును చంపేస్తున్నారు. ఈ టైం ట్రావెల్ని ఆపకపోతే మీ మెదడు ఎప్పటికీ వర్తమానంలోకి రాలేదు. అసలు మన మెదడు ఎందుకు ఇంతలా ఆలోచిస్తుంది? దీని వెనుక ఒక ఆశ్చర్యకరమైన సైన్స్ ఉంది. మన మెదడులో అమిగ్డలా అనే ఒక చిన్న భాగం ఉంటుంది. దీని పని ప్రమాదాలను గుర్తించడం. పూర్వం అడవిలో ఉన్నప్పుడు పులి వస్తుందేమో అని భయపడ్డం అవసరమైంది. కానీ ఇప్పుడు మన మెదడు ఒక చిన్న ఈమెయిల్ని లేదా ఒక వాట్సాప్ మెసేజ్ని కూడా పులిలాగే చూస్తోంది. వైద్యశాస్త్రం ప్రకారం మీరు అతిగా ఆలోచించినప్పుడు మీ మెదడులోని ఈ ఎమర్జెన్సీ బటన్ ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది. దీనివల్ల మీ బాడీ ఎప్పుడూ ఫైట్ ఆర్ ఫ్లో ఉంటుంది. అందుకే మీకు నిద్ర పట్టదు, ఆకలి వేయదు, దేనిమీద ఏకాగ్రత ఉండదు. మన మెదడు ఒక నది లాంటిది. ప్రవాహం ప్రశాంతంగా ఉంటే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. కానీ అదే నదిలో సుడిగుండాలు ఏర్పడితే అంతా గందరగోళంగా మారుతుంది. ఈ సుడిగుండాలే మీ ఓవర్ థింకింగ్ థాట్స్. దీన్ని నియంత్రించడం అసాధ్యం కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవటానికి హరి మరియు వికాస్ అనే 2 స్నేహితుల కథ చూద్దాం. వీరిద్దరికీ ఒకేసారి బిజినెస్లో నష్టం వచ్చింది. హరి ఆ నష్టం గురించి ఆలోచిస్తూ కుంగిపోయాడు. నేనెందుకిలా చేశాను? నా దగ్గర డబ్బులైపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ నెలల కొద్దీ సమయాన్ని వృధా చేశాడు. కానీ వికాస్ అలా చేయలేదు. అతను జరిగిన నష్టాన్ని అంగీకరించాడు. సరే, ఇది జరిగింది, ఇప్పుడు నేను చేయగలిగింది ఏంటి అని ఆలోచించాడు. హరి సమస్య మీద దృష్టి పెడితే
వికాస్ పరిష్కారం మీద దృష్టి పెట్టాడు. ఇద్దరికీ ఒకే రకమైన సమస్య ఉన్నా వారి ఆలోచనా విధానమే వారి భవిష్యత్తును మార్చేసింది. హరి ఓవర్ థింకింగ్ వల్ల డిప్రెషన్లోకి వెళ్తే వికాస్ తన తప్పుల నుండి నేర్చుకుని మళ్లీ సక్సెస్ అయ్యాడు. ఆలోచనలు మిమ్మల్ని నడిపించకూడదు, మీరే ఆలోచనలను నడిపించాలి. మీరు హరిలా ఉంటారా లేదా వికాస్లా ఉంటారా అనేది మీ నిర్ణయమే. రెండవ పొరపాటు, మన నియంత్రణలో లేని విషయాల గురించి అతిగా ఆలోచించడం. దీనిని లాస్ ఆఫ్ కంట్రోల్ అంటారు. చాలామంది వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, రేపు వర్షం పడితే నా ప్లాన్స్ ఏమవుతాయి అని ఆలోచిస్తారు. ఈ ఆలోచనలు మీ మెదడుకు చాలా భారాన్నిస్తాయి. సైకాలజీలో ఒక సూత్రం ఉంది, ఇఫ్ యూ క్యాంట్ కంట్రోల్ ఇట్, లెట్ ఇట్ గో. కానీ మనం దాన్ని పట్టుకుని వేలాడుతుంటాం. దీనివల్ల మన మెదడులో డిసీడ్ ఏర్పడుతుంది. అంటే మీరు చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఉదాహరణకు, హోటల్లో ఏ కర్రీ ఆర్డర్ ఇవ్వాలో కూడా 10 నిమిషాలు ఆలోచిస్తున్నారంటే మీ మెదడు ఇప్పటికే అలసిపోయిందని అర్థం. ఈ నిరంతర భయం మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మీ చేతెతుల్లో లేని దాని గురించి ఆలోచించటం అంటే లేని దెయ్యం గురించి భయపడటమే. ఇది మీ మానసిక శక్తిని నిశ్శబ్దంగా హరిస్తుంది. మరి ఈ ఆలోచనల యుద్ధాన్ని తక్షణమే ఎలా ఆపాలి? దీనికోసం ప్రపంచవ్యాప్తంగా థెరపిస్టులు ఉపయోగించే ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. దీనిని 5-4-3-2-1 గ్రౌండింగ్ అంటారు. సైన్స్ ప్రకారం ఈ టెక్నిక్ మీ మెదడును భవిష్యత్తు నుండి లాగి వర్తమానంలోకి పడేస్తుంది. మీ మైండ్ ఓవర్ థింకింగ్తో నిండిపోయినప్పుడు 1 నిమిషం ఆగి మీరు చుట్టూ ఉన్న 5 వస్తువులను చూడండి, 4 శబ్దాలను వినండి, 3 రకాల స్పర్శలను గమనించండి, 2 రకాల వాసనలను పసిగట్టండి, చివరగా ఒక రుచిని అనుభవించండి. ఇది వినడానికి చిన్నపిల్లల ఆటలా అనిపించవచ్చు, కానీ ఇది మీ సెన్సరీ ఆర్గాన్స్ని యాక్టివేట్ చేయడం ద్వారా మీ మెదడులోని ఆ ఎమర్జెన్సీ బటన్ని ఆఫ్ చేస్తుంది. ఈ సింపుల్ హ్యాక్ మీ ఆలోచనల వేగాన్ని 50% తగ్గిస్తుంది. వచ్చేసారి మీకు నిద్ర పట్టనప్పుడు లేదా భయంగా ఉన్నప్పుడు ఈ టెక్నిక్ని వాడి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. చివరిగా 3వ పొరపాటు, పర్ఫెక్షనిజం. మనం చేసే ప్రతి పని పర్ఫెక్ట్గా ఉండాలి, అందరూ మనల్ని మెచ్చుకోవాలి అని అనుకోవటం వల్ల ఓవర్ థింకింగ్ మొదలవుతుంది. నేనా తప్పు చేయకూడదు, అంతా కరెక్ట్గా ఉండాలి అనే ఒత్తిడి మీ మెదడును స్తంభింపజేస్తుంది. అధ్యయనాల ప్రకారం పర్ఫెక్ట్గా ఉండాలనుకునేవారు సగటు మనిషి కంటే 3 రెట్లు ఎక్కువగా ఓవర్ థింకింగ్కి గురవుతారు. మనం మనుషుల, రోబోలం కాదు. తప్పులు చేయడం సహజం అని అంగీకరించినప్పుడు మీ మెదడు మీద ఉన్న సగం భారం తగ్గిపోతుంది. మీ ఆలోచనలు మీ గురించి కాదు, అవి కేవలం మీ మెదడు ఉత్పత్తి చేసే డేటా మాత్రమే అని గుర్తించండి. ఆ డేటాలో ఏది అవసరమో ఏది వద్దో నిర్ణయించే అధికారం మీకే ఉంది. మీరు పర్ఫెక్షన్ కోసం కాకుండా ప్రోగ్రెస్ కోసం ప్రయత్నించండి. అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనం మాట్లాడుకున్న ఈ 3 పాయింట్లు, టైం ట్రావెల్ ఆపటం, మన చేతుల్లో లేని దాని గురించి భయపడకపోవటం మరియు పర్ఫెక్షన్ కోసం పాకులాడకపోవటం, ఇవి పాటిస్తే ఓవర్ థింకింగ్ మీ దరిదాపుల్లోకి రాదు. ఈ వీడియో చూసి ఏం మారకపోతే మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అవుతుంది. ఈరోజు నేను మీకు ఒక చిన్న సవాలు విసురుతున్నాను. దీనిని 7 డే మెంటల్ డీటాక్స్ అంటారు. రేపటి నుండి 1 వారం పాటు మీకు ఏదైనా నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు ఇది నా కంట్రోల్లో ఉందా అని మిమ్మల్ని మీరడగండి. లేకపోతే దాన్ని అక్కడే వదిలేయండి. అలాగే రాత్రి పడుకునే ముందు ఈ గ్రౌండింగ్ టెక్నిక్ని వాడండి. ఈ 1 వారం మీరు మీ ఆలోచనలను గమనిస్తే మీ లైఫ్ ఎంత ప్రశాంతంగా మారుతుందో మీరే చూస్తారు. గుర్తుంచుకోండి, బందీగా ఉండాలా లేదా యజమానిగా ఉండాలా అనేది మీ ఆలోచనల మీద మీకు ఉండే పట్టు మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకెలా అనిపించింది? మీలో ఎంతమంది రాత్రిపూట ఓవర్ థింకింగ్తో బాధపడుతున్నారు? ఎస్ అని కామెంట్ చేయండి. మీరు ఓవర్ థింకింగ్ ఆపడానికి ఏదైనా కొత్త పద్ధతి వాడుతుంటే అది కూడా మాకు తెలియజేయండి. మీ కామెంట్ మరొకరికి స్ఫూర్తినివ్వవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఆ 2 గంటల ఉదయం స్నేహితులకు దీన్ని పంపండి. ఇలాంటి మరెన్నో సైన్స్ బేస్డ్ మరియు మైండ్ ఓపెనింగ్ వీడియోల కోసం మా హిడెన్ మైండ్ ల్యాబ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మెదడును అర్థం చేసుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన వీడియోతో. అంతవరకు సెలవు. నమస్కారం.